viewers, how are you? Welcome to Real Stars Real Talks. Film actors రియల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో హైలైట్స్ కూడా మీకు రివీల్ చేసే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. మీకు నచ్చిన ఈ ఫేవరెట్ షోకు వెల్కమ్. ఆమె పేరు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. కరోనా తర్వాత అతిపెద్ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా ఆమెదే కాబట్టి ఈ మాత్రం ఆమెకు క్రెడిట్ రావడం క్వైట్ న్యాచురల్ కూడా. ఇంతకీ ఎవరామె అనే కదా మీ యాంగ్జైటీ? సీత, అదే కంచెలో సీత అండి. మీరు అనుకున్నట్టే ప్రజ్ఞా జైస్వాల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అఖండ ఫిల్మ్ హిట్ సందర్భంగా మనందరి ఫేవరెట్ స్టార్ ప్రజ్ఞ రీల్ అండ్ రియల్ లైఫ్ చూద్దాం. మోడల్ యాక్టర్గా రాణిస్తున్న ప్రజ్ఞా జైస్వాల్ హిందీలో తెలుగులో యాక్ట్ చేశారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుట్టారు. పూణేలో లా చదివారు. కాలేజీ రోజుల్లో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేవారు ప్రజ్ఞ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ గెలిచారు కూడా. డవ్, డాబర్ వాటికా, రిలయన్స్ డిజిటల్, ఫ్యాషన్, బిగ్ బజార్ వంటి ఎన్నో యాడ్స్లో ప్రజ్ఞ మనకు కనిపిస్తూనే ఉంటారు. రెండు 2014లో తమిళ్, తెలుగు రెంటిలోనూ వచ్చిన డేగలో ఆమె హీరోయిన్గా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత అదే ఇయర్లో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అంటే ఒకే ఇయర్లో తమిళ్, హిందీ, తెలుగు సినిమాల్లో ఆమె డెబ్యూ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. మిర్చి లాంటి కుర్రాడు అనే తెలుగు ఫిలింతో ఆమె తెలుగులో స్థిరపడిపోయారు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కంచె సినిమాలో ప్రజ్ఞకు చాలా మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఎంత అందంగా చక్కగా యాక్ట్ చేశారో కదా. ప్రజ్ఞా జైస్వాల్ ఎంత అందంగా కనిపిస్తారో అంతకంటే చక్కగా పాడతారు. అంతేకాదు డ్యాన్స్ అంటే ఈమెకు చెప్పలేనంత ఇష్టం. అందుకే డ్యాన్స్, మ్యూజిక్ పై ఈమె ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆమెకు డ్యాన్స్ వచ్చు కనుకనే అంత బాగా యాక్టింగ్ స్కిల్స్ చూపించగలరన్నమాట. ఇది ఆమె పెర్ఫార్మెన్స్ వెనుకున్న సీక్రెట్. ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి, అమెరికా యాత్ర, సైరా, అఖండ సినిమాల్లో ఈమె హీరోయిన్గా యాక్ట్ చేశారు. లేటెస్ట్గా బాలయ్యతో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. అఖండ సినిమా అఖండంగా సక్సెస్ అవ్వడంలో ప్రజ్ఞా జైస్వాల్ రోల్ చాలా ఉంది. జీ తెలుగు అప్సరా అవార్డ్, ఉగాది పురస్కారం, బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్, సైమా అవార్డ్, ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్న ప్రజ్ఞకు కంచె, అఖండ మూవీస్ మంచి ఇమేజ్ తెచ్చాయి. గ్లామ్ డాల్గా ఈమె యూత్కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో 1.9 మిలియన్ ఫాలోవర్స్తో దూసుకుపోతున్న ప్రజ్ఞకు మంచి సినిమా ఆఫర్స్ పెద్దగా రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద బ్యానర్ మూవీస్, పెద్ద హీరోలతో ఈమెకు ఛాన్సులు రాలేదు. దీంతో టాలెంటెడ్ యాక్టర్ అయినా చాలా స్ట్రగుల్స్ చేయాల్సి వస్తోంది. ట్విట్టర్లో ఏకంగా 818K ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా ఈమె దూసుకుపోతున్నారు. 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా ఈమెకు 2 సార్లు కరోనా వచ్చింది. అయినా తేరుకున్నారు. కరాటే కూడా నేర్చుకున్న ప్రజ్ఞా జైస్వాల్ చదువులో ఎప్పుడు బెస్ట్ స్టూడెంటే. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్. ఇక రెగ్యులర్గా ఫోటోషూట్స్ వదిలి ఫాలోవర్స్కు టచ్లో ఉంటారు. ఫిట్నెస్ ఫ్రీగా ఉండే ప్రజ్ఞ తన వర్కౌట్ సెషన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటారు. సల్మాన్ ఖాన్ మూవీ అంతింలో కూడా ఈమె ఓ స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ట్రాక్ తీసేసినట్టు
ఫిలిం క్రూ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ నెంబర్ సూపర్గా ఉందనే ట్రాక్ మాత్రం బాలీవుడ్లో ఇప్పుడు ఫుల్గా చక్కర్లు కొట్టేస్తుంది. చూస్తుంటే బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఈమెకు స్టార్ట్ అయినట్టే అనుకోవచ్చండి. ఇదండి మన ప్రజ్ఞా జైస్వాల్ రీల్ అండ్ రియల్ స్టోరీ.